దేవుడు చేసే కార్యం చాలా బలీయంగా ఉంటుంది. ఎందుకో ఈరోజు ఈ మాటలు చెప్పమని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించాడు. మీలో ఎవరు ఏ కండిషన్లో ఉన్నారో నాకు తెలియదు. దేన్ని బట్టి దిగులు పడుతున్నారో, కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, విచారపడుతున్నారో, దేన్ని బట్టి అధైర్యపడుతున్నారో, దేన్ని బట్టి దిగులేసుకున్నారో, అది మీ వ్యక్తిగతం కావచ్చు, పిల్లలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. నా తండ్రి మాట్లాడమన్న మాటలు నేను మీకు అందించాను. నా కుమారి, నా కుమారుడు, నా మాట చొప్పున నడక మొదలుపెట్టిన నీ మీద ఎలాంటి దాడులు జరుగుతాయని నాకు తెలుసమ్మా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీ మీద జరిగే కుట్రలన్నీ నాకు తెలుసు. అందుకే నేను నిన్ను అర్థం చేసుకుంటాను. అందరిలాగా నిన్ను అసహించుకో, నిన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాను. అంతేకాదు, ఎప్పుడు నీకు ఏది జరగాలో, ఎప్పుడు నీకు ఏది అందాలో మొత్తం సిద్ధం చేసి ఉంచాను. కలవరపడక నన్ను నమ్మి విశ్రాంతిలో ఉండటం నేర్చుకో. నువ్వు నిమ్మలంగా ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వు కలవరపడితే నేనేం చేస్తాను? కలవరం వద్దు, నెమ్మదిగా ఉండని నా తండ్రి ఈరోజు మీతో ఏమోగా నాతో మాట్లాడుతున్నాడు. మీతో ఏమోగా నేను చాలా విషయాలు పెట్టుకొని కలవరపడుతూ ఉన్నాను. స్ట్రైట్గా ముందు మీ అందరి సంగతి అవగానే దడ తగ్గించుకోరా అని ముందు నాతో మాట్లాడుతాను. రండి, దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం.